బనారస్ మూవీ తెలుగు హెవ్యూ బనారస్ అనే అనువాద చిత్రం నవంబర్ 4న జనం ముందు నిలచింది. కొత్త హీరో జయద్ తో రూపొందిన ఈ సినిమా ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఓ కొత్త సినిమాకు ఇంత హంగామా అన్న అనుమానం రాకపోదు. అయితే కన్నడ నట పేరొందిన రాజకీయ నాయకుడు జమీర్ అహ్మద్ కుటుంబం నుండి ఈ జయద్ ఖాన్ వచ్చారు. ఇంతకు ముందు కన్నడలో ఒలవే మందార, బ్యూటిఫుల్ మనసుగలు, బెల్ బాటమ్ వంటి జనాదరణ పొందిన చిత్రాలు రూపొందించిన జయతీర్థ ఈ బనారస్ సినిమాకు దర్శకత్వం వహించారు. దాంతో కన్నడ సీమలో ఈ సినిమాకు కాసింత ఊపు వచ్చిన మాట వాస్తవమే. కథేంటంటే సిద్ధార్థ్ అలియాస్ జయద్ ఖాన్ ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గర్భంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు, ట్రిప్స్ అంటూ లైఫ్ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్ ఓ పందెంలో నెగ్గడం కోసం ధని అలియాస్ సోనాల్ మోంటెరోకి దగ్గరవుతాడు. తాను టైం ట్రావెల్లో భాగంగా ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కు వచ్చానని, భవిష్యత్తులో మనిద్దరం పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిస్తామని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ధని అతన్ని తన రూమ్కి తీసుకెళ్తుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్థ్ ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటో దిగ వెళ్ళిపోతాడు. 3 రోజుల్లో ఆమెను ప్రేమలో పడేయడమే కాకుండా ఆమె రూమ్కి కూడా వెళ్ళానంటూ స్నేహితుల దగ్గర పందెం నెగ్గుతాడు. అయితే స్నేహితులు చేసిన పని వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొంటున్న ధని క్యారెక్టర్పై కామెంట్స్ వస్తాయి. ఆమె బాగా ట్రోల్ కావడంతో హైదరాబాద్ వదిలి బనారస్లో వారణాసికి వెళ్తుంది. తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పడం కోసం బెనారస్ వెళ్తుంటాడు. ఆమె కోసం వెతుకున్న సమయంలో సిద్ధార్థ్ టైం ట్రావెల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధార్థ్ టైం ట్రావెల్లో ఎలా ఇరుక్కున్నాడు? చివరకు ధని, సిద్ధార్థ్ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా. ఎలా ఉందంటే టైం ట్రావెల్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అదే జానర్లో తెరకెక్కిన కాస్త డిఫరెంట్గా ఉంటుంది. లవ్ స్టోరీ, ఫిలాసఫీ, ట్విస్ట్లతో సినిమా సాగుతుంది. సినిమా స్టార్టింగ్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ని పరిచయం చేశారు దర్శకుడు. అయితే కాసేపటికే కథ మారిపోతుంది. సాధారణ ప్రేమ కథగా సాగుతుంది. స్నేహితులు చెప్పిన తప్పుకు హీరో క్షమాపణలు తెపడం, ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడడం, ఇలా రొటీన్గా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదరిపోతుంది. సెకండ్ హాఫ్లో కథ మలుపు తిరుగుతుంది. సిద్ధార్థ్ టైం లూప్లో పడిపోవడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుస ట్విస్టులు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తాయి. కథ అయిపోయింది అనే సమయానికి మరో ట్విస్ట్. ఇలా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తూ సెకండ్ హాఫ్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ తర్వాత ఫస్ట్ హాఫ్ ఎవరికీ గుర్తుండదు. ఒకే టికెట్పై 2 సినిమాలు చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్గా ఉండడం నిరాశ పరుస్తుంది. ఎవరెలా చేశారంటే జయద్ ఖాన్కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ చక్కగా నటించాడు. తెరపై హ్యాండ్సమ్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. ధని పాత్రకి హీరోయిన్ సోనాల్ మోంటెరో న్యాయం చేసింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కథంతా హీరో హీరోయిన్ల చుట్టే తిరగడంతో ఈ సినిమాలో మిగతా పాత్రలు అంతగా గుర్తుండవు. అయితే డెత్ ఫోటోగ్రాఫర్ చెంబు పాత్ర మాత్రం కాస్త నవ్వులు పూయేస్తుంది. హీరో తండ్రిగా దేవరాజ్, హీరోయిన్ బాబాయ్గా అజిత్ కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ డిపార్ట్మెంట్కు వచ్చినప్పుడు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బెనారస్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. అజనీష్ లోక్నాథ్ సంగీతం బాగుంది. మాయ గంగా సాంగ్ ఆకట్టుకుంటుంది. కెఎం ప్రకాశ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.